కాకినాడ తునిలో లలిత జ్యువెలరీ 59వ షోరూం ప్రారంభమైంది. ఈ నగల షోరూంను శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, లలిత జ్యువెలర్స్ చైర్మన్ డైరెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. లలిత జ్యువెలరీ షోరూంలో తక్కువ ధరకు నాణ్యతతో కూడిన నగలు విక్రయిస్తున్నామని లలిత జ్యువెలరీ డైరెక్టర్ చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. ఇతర బంగారు షాపుల్లోని నగలను పోల్చి చూసిన తర్వాతే తమ షాపులో కొనుగోలు చేయాలని కోరారు. కుమార్ చాలా మంచి వ్యాపారవేత్త. అందరం కూడా చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఆయన అడ్వర్టైజ్మెంట్లో కూడా ఎవరికి కూడా ఆయనే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు. మా మనవాళ్ళు మా మనవరాలు కూడా ఆయన చూసేటప్పటికి గుర్తుపెట్టేస్తారు. ఇంకేదంటే ఆ అడ్వర్టైజ్మెంట్ జనరల్గా ఓనర్స్ ఎప్పుడు చేయరు, కానీ ఆయన ఓనర్గా ఉండి యాడ్స్ కూడా ఆయనే ఇచ్చుకుని కంపెనీని కూడా ప్రచారం చేయడంలో ఒక వ్యాపారవేత్తగా బాగా ప్రావీణ్యత పొందినటువంటి కుమార్. చాలా సంతోషం. ఈ రోజున మన తునిలో కూడా ఇంత పెద్ద జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నందుకు కిరణ్ కుమార్ ఒకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. తునిలో ఓపెన్ చేస్తున్నాము. సో మా అన్నగారితో ఇది 4వ షోరూమ్ ఓపెనింగ్. ఫస్ట్ మేము ఆంధ్రాలో వచ్చినప్పుడు వైజాగ్లో సారే ఓపెన్ చేసింది. తర్వాత విజయవాడ చాలా పెద్ద షోరూము, అది కూడా సారే. సో రాజమండ్రి, తర్వాత ఇప్పుడు తుని. మాకు మంచి కలిసి వచ్చింది చెయ్యి. మా అన్నకి ఫోన్ చేసి కానీ మీరు ఉన్నారంటే చాలా ఒకటే సంతోషం అన్నమాట. నిన్న మేము 2 షోరూమ్ ఓపెన్ చేసినాము. ఈరోజు ఇది 59. ఇంకా 10 రోజులు వచ్చేసి ఇంకొకటి ఉంది ఎక్కడ ఖమ్మంలో. సో 60 షోరూమ్లు ఈ నెల ఎండ్ లోపల అయిపోతుంది. మీరు